హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కూకట్పల్లిలో ఉన్నాము. నైట్ అలా జాలీగా తిరుగుదామని బయటికి వెళ్తున్నాము. సో ఇప్పుడు వెళ్తున్నాము, వెయిటింగ్ ఫర్ లిఫ్ట్. ఓకే, లిఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మనలో బండ్లు తీసిల్లో. సిద్దిపేట మోడల్ మనోడు స్టంట్ కొడతాడు చూడండి. ఎంత వాడు చూసుకోవాలరా, ఫెయిల్ అయిందారా. మనోడు సర్కస్ చేస్తాడు చూడండి. నాకు ఈ అందమైన పొల్యూషన్ నగరంలో తిరగడం అంటే ఎంతో ఇష్టం. నైట్ టెర్రస్ ఎక్కి సిటీ లైట్స్ని ఎంజాయ్ చేయడం కూడా ఇష్టం. అందుకే ఈరోజు అలా సిటీలో తిరగడానికి వెళ్తున్నాం. నేను నైట్ని డేని వేరువేరుగా ఏం చూడను, కేవలం 24 అవర్స్ మాత్రమే అన్నట్టుగా చూస్తా, అంతే. నైట్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే హైదరాబాద్ని. లైఫ్లో అప్పుడప్పుడు చిల్ కావాలి. సో అలా చిల్ అవుదామని బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలియదు అసలు. అలా హైదరాబాద్లో ఎక్కడ తిరగబుద్ధి అయితే అక్కడ నైట్ అంతా తిరిగి కదం ఎంజాయ్ చేయడం అంతే. మెఫిల్ రెస్టారెంట్, ఇందులో మేము తిన్నాము, చాలా బాగుంది. సో ఇది జేఎన్టీ మెట్రో దగ్గరనే ఉంటుంది. ఎప్పుడన్నా రావాలనుకుంటే రావచ్చు. నైట్ వ్యూ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కేపీహెచ్బి మెట్రో దగ్గరికి వెళ్దాము, అక్కడ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము. మీ అందరికీ తెలుసు అనుకుంటా అక్కడ నైట్ వ్యూ ఎలా ఉంటుందో. ఒకప్పుడు హైదరాబాద్కి వస్తే ఒక్క రోజుకి మించి కూడా ఉండకపోయేవాడిని, కానీ ఇప్పుడు మనం కేపీహెచ్బి మెట్రో దగ్గర ఉన్నాము. ఇక్కడ పిఎంఆర్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు నైట్ వ్యూ అనేది కేపీహెచ్బిలో ఎలా ఉంటుందో చూద్దాం. కేపీహెచ్బి మెట్రో స్టేషన్ చాలా స్పెషల్ హైదరాబాద్లో. ఎందుకో మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు తెలిస్తే వీడియో కింద కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. పెట్రోల్ కొట్టించంటే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, సో ఈ రోజుల్లో అందరూ వర్క్ ప్రెషర్లో పడిపోయి అసలు చాలా అంటే ప్రెషర్కి గురయ్యి సో ఆనందాన్ని మిస్ అవుతున్నారు అనమాట. అసలు ఎవరికి ఫ్రీ టైం కూడా దొరకట్లేదు నేనేం చెప్పాలంటే. సో కాబట్టి మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు అలా తిరిగేయండి, ఫ్రీగా తిరిగేయండి, అలా స్వేచ్ఛగా తిరుగుతూ ఎంజాయ్ చేయండి. కొంచెం రిలీఫ్గా ఉంటుంది మైండ్కి. సో ఇప్పుడు నేను చేసేది అదే. నాకు ఫ్రీ టైం దొరికితే చాలు, సో నేను అలా తిరిగేస్తూ ఉంటాను. సో ఇప్పుడు అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా నిజంగా తెలియదు, అలా అలా తిరిగి వస్తాం హైదరాబాద్లో. వీడియోని మొత్తం చూడండి, మీకు మధ్య మధ్యలో మంచి మంచి విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. నైటు చాలా అంటే సిటీ చాలా బాగుంది. ఇది రవీంద్ర భారతి భారతీయ సాంస్కృతిక కేంద్రం.
దీనిలో సంగీత కచేరీలు, డ్యాన్స్లు, నాటకాలు అన్నీ జరుగుతాయి. తరువాత ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కూడా చూసాము. ఇదేంటో గెస్ చేయండి. ఈ భవనం చీకట్లో ఒక డైమండ్ లాగా మెరుస్తుంది. వావ్! ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. చార్మినార్కి వెళ్ళాము, కాకపోతే అక్కడ ఎంపీ ఎలక్షన్లు అని తొందరగా క్లోజ్ చేసిళ్ళు అన్నమాట. సో అన్నీ క్లోజ్ చేస్తున్నారు. అక్కడ మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది తెలంగాణ రాష్ట్ర సచివాలయం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గరే ఉన్నాము. సో మీకు మిడిల్లో బుద్ధ విగ్రహం కనిపిస్తుంది చూడండి. బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎక్కడెక్కడో తిప్పిళ్ళు. యాక్చువల్గా నేనేమో వీడియో తీసుకుందాం మంచి తీద్దామని నేను వస్తే ఒకటే వాళ్ళెడి వేళ్ళు వీళ్ళెడి వేళ్ళు అడిగి ఇంకో వీడియో నేను చెప్పినా కదా 2.0 సిద్దిపేట మోడల్. సో ఈ సిద్దిపేట మోడల్ మొత్తం తిప్పి ఆగం చేసిండు. సో ఇప్పుడు మనం బుద్ధుడి విగ్రహాన్ని చూద్దాము. కనుక లవర్స్ తోటి రావాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేసు. ఇక్కడికి కూడా పోలీసులు వచ్చింది ఫ్రెండ్స్. పోలీసులు వచ్చి చెలో అంటున్నారు. సో అంటే ఎలక్షన్ల మూమెంట్ కదా, సో అందరు వెళ్తున్నారు, అందుకే ఇక్కడ మంది లేరు. తక్కువ కాదు, పోలీసులు అడిపోగానే ఇక్కడ మళ్ళీ ఆ బుద్ధుడి స్టాచ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎలక్షన్లో ఉండి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసి బయటికి పట్టుకొస్తే ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్లే చూస్తారు. ఇంకా వీడియో తాళం చేసి తిప్పుకుంటున్నాడు. ఏమైందిరా మీ ఎంజాయ్? ఫ్రైడే నైట్ 11 PM వెళ్తే సాటర్డే మార్నింగ్ 4 AM వరకు తిరిగినాం. టైం ఎలా గడిచిపోయిందో అస్సలు అర్థం కాలేదు. 4 AM బిర్యానీ తిని మళ్ళీ హాస్టల్కి వచ్చి నిద్రపోయినాం. ఇక్కడే తిన్నాము బిర్యానీ. ఈ బిర్యానీ సెంటర్ నేమ్ కూడా 4 AM బిర్యానీ. ఇక్కడ నుంచి డెలివరీస్ కూడా వెళ్తాయి అన్నమాట, అంటే స్విగ్గీ, జొమాటో గిట్లా.